భారతీ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. సీరియస్ ఎయిల్మెంట్స్ లైక్ క్యాన్సర్, కిడ్నీ ఫెయిలియర్ కొంచెం అంత కరెక్ట్గా చెప్పడం కష్టం. బట్ క్యాన్సర్ త్రో చెస్ట్లో కంజెషన్, దే కాల్ ఇట్ న్యూమోనియా దిస్ డేస్. కంజెషన్ ఇన్ ద చెస్ట్ ఎడదు, ఎప్పటికి ఎలా ఉంటుంది. దాన్ని ఎన్ని యాంటీబయాటిక్లు ఇచ్చినా ఇట్ డజంట్ సీమ్ టు గో. ఇలాంటి పరిస్థితుల్లో హౌ డూ యూ టేక్ చార్జ్ ఆఫ్ యువర్ హెల్త్? హౌ డూ యూ గ్రాబ్ యువర్ హెల్త్ ఇంటూ యువర్ హ్యాండ్స్? మీ చేతుల్లోకి మళ్ళీ మీ ఆరోగ్యాన్ని ఎలా తీసుకుంటారు? డాక్టర్లు దగ్గరికి వెళ్తాం, వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, వాళ్ళు ఏదో చెప్తారు, మాత్రలు ఇస్తారు, మందులు ఇస్తారు. ఆ మందులేమో యాంటీబయాటిక్స్ అవుతాయి. దానివల్ల మరి మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో తెలీదు, కొంతమంది క్యూర్ అవుతుంది. కాకపోతే క్యాన్సర్ తాలూకు ట్రీట్మెంట్ ఇస్ మచ్ మోర్ డేంజరస్. భయంకరం, డేంజరస్ కాదు, చాలా అసహ్యకరంగా ఉంటుంది. ఈ కెమోథెరపీ అంటాడు. ఈ మధ్యకాలం బెటర్, ఇంకా కొంచెం పర్సెంటేజ్ అంటే కెమికల్ పర్సెంటేజ్ తగ్గించారు. తర్వాత యాక్యురేట్గా రేడియో థెరపీ ఉంటుంది కదా, రేడియేషన్ థెరపీ, అది కూడా చాలా పిన్ పాయింటెడ్గా జాగ్రత్తగా ఎక్కడైతే ఉందో అక్కడే చేస్తున్నారు. తర్వాత ఇంకోటి ఆపరేషన్ చేసిన వెంటనే ఏమవుతుంటే, అంటే క్యాన్సరస్ పీసెస్ అని తీసేస్తారు. తీసిన వెంటనే అది రెచ్చిపోతుంది. యాక్చువల్ రూట్ కాజ్ని క్యూర్ చేయలేదు. రూట్ కాజ్ ఏమిటో కనుక్కోరు. యాక్చువల్ క్యాన్సర్ ఇస్ నథింగ్ బట్ గ్రోత్ ఆఫ్ మన ఓన్ సెల్స్ ఓ పక్కన ఎక్కువగా ఎదిగేస్తుంటాయి. ఎందుకు ఎదుగుతుందో తెలియదు. ఎందుకు ఎదుగుతున్నాయంటే కూడా బేసిక్గా ఇది కఫం ఉంటుంది కదా, కఫం ఇస్ వైట్ బ్లడ్ కార్పసల్స్. వైట్ బ్లడ్ కార్పసల్స్ అది మన ఇమ్యూన్ సిస్టంలో తయారవుతాయి. ఎనిమి రాగానే ఏదైనా థ్రెట్ డిటెక్ట్ చేయగానే అవి బాగా ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి ఎక్కడైతే థ్రెట్ ఉందో అక్కడ ఆ ఏరియాలో కాన్సన్ట్రేట్ అయ్యి ఎనిమిని అటాక్ చేయడం చేస్తాయి. ఆ అటాక్ వేయడం ప్రాసెస్లో కొన్ని చచ్చిపోతుంటాయి, చచ్చిపోయినవి పోతాయి పైకి ఫ్లమ్ కింద. ఇదే కఫం. ఆ కఫం ఏమవుతుందంటే హార్డెన్ అయిపోయి అక్కడ ఎక్కువ మెల్లిగా క్యాన్సరస్ గ్రోత్. ఇంటర్నల్ క్యాన్సర్స్ ఆర్ సపోజ్ టు బి వెరీ ఈజీ టు క్యూర్. ఎలాగంటే కోలన్ క్యాన్సర్ కానీ, ఇంటెస్టైనల్ క్యాన్సర్ కానీ, లేకపోతే పెంక్రియాటిక్ క్యాన్సర్, ఎనీథింగ్ లైక్ దాట్. దాన్ని సింపుల్గా దాన్ని డైట్తో క్యూర్ చేయొచ్చు. విత్ ప్రాపర్ డైట్ యూ కెన్ క్యూర్ ఇట్. సరే, మరి దీస్ థింగ్స్ ఆర్ అగైన్ మనం చెప్పేది మనం చెప్తాం, కానీ డాక్టర్లు ఒప్పుకోరు. వాళ్ళ డిగ్రీలు, వాళ్ళ ఎక్స్పెండిచర్ ఇంకర్దే ఆన్ ఎడ్యుకేషన్, అవన్నిటికీ మనం గౌరవం ఇవ్వాలి. కనుక మనం ఏది పడితే అది చెప్పడానికి వీలేదు. కాకపోతే రెస్పెక్ట్ ఆఫ్ దట్ మన చేతిలో ఉన్నది మనం చేసుకోవడం మంచిది. అలాంటి స్టేట్ అబౌవ్ 60 ఎవరైనా ఉన్నా వాళ్ళకి క్యాన్సర్ రావడానికి అవకాశం ఎక్కువ. వాళ్ళు స్మోక్ చేసినా చేయకపోయినా, ఆల్కహాలిక్స్ అయినా కాకపోయినా, ఆల్కహాలిక్స్ స్మోకర్స్ అయితే కొంచెం పర్సంటేజ్ ఎక్కువ. కాకపోతే మామూలు వాళ్ళకి కూడా రావడానికి అవకాశం ఎంతైనా ఉంది. దానికి మనం ప్రివెన్షన్ కింద, క్యూర్ కింద కూడా ఏం చేయొచ్చు అంటే డైట్ వల్ల కట్టినట్టు. డైట్ నో బాయిల్ నో ఆయిల్, నో ఆయిల్ నో బాయిల్ అంటే మనం బజార్లో కొన్న రిఫైన్డ్ ఆయిల్స్ అవి వాడడం, ఫ్రైలు గట్రా తినం. తర్వాత నో బాయిల్, ఉడకబెట్టినవి కూడా తినం. ఇప్పుడు వైట్ కార్బ్స్ ఉంటాయి కదా, అంటే మన వైట్ రైసు, తర్వాత మన గోధుమలు కూడా వాటిని మనం ఉడకబెట్టడం, కలుస్తాం. సో ఈ ప్రాసెస్ ఎంత ఏం చేయం, నో ప్రాసెస్ కూడా. ఇంట్లో ప్రాసెస్ ఇంకా మాపిస్తాం. ఎవ్రీథింగ్ రా తిని చూడండి 2-3 రోజులు. అంటే కొంచెం నీరసం అనిపించవచ్చు మీకు స్టార్టింగ్లో, బికాజ్ ఈ రా ఫుడ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో దానికి సప్లిమెంట్ చేయడానికి తేనె వాటర్, ఒక ఆల్మోస్ట్ 100 grams తేనె ఒక పూట, 100 grams తేనె ఇంకో పూట వేసుకున్నారంటే మంచి తేనె అయితే దాంట్లో మనకు కావాల్సిన పోషకాలు అన్నీ ఉంటాయండి. ఇట్స్ ఎ ఫుల్ మీల్.
ఆ తేనె ఎందుకు ఎందుకు చేసిందని పాపం తేనెటీగ దాని పిల్లల కోసం చేసుకుంది. ఆ పిల్లలకి ఫుల్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ పెట్టి జాగ్రత్తగా తయారు చేసింది. అది అమృతం తేనె. అది పాపం దాని పిల్లల కోసం చేసుకుంది. ఆ అమృతాన్ని మనం దొంగతనంగా లాగేసుకోం. అది మరి మోరల్గా కరెక్ట్ అని నేను అనుకోను. కాకపోతే సరే మరి మనిషికి అదో పనికిరాని అధికారం దేవుడు ఇచ్చాడు అనుకోవాలి. తెలివితేటలు ఎందుకు ఇచ్చాడంటే మిగతా వాటిని అన్ని అణగదొక్కి వాటిని ఎక్స్ప్లాయిట్ చేయడానికి మనకి ఈ మేధస్సు ఇచ్చాడు దేవుడు. అది ఉపయోగకరమైన పని కాదనుకుంటాను నేను. సరే, దట్ ఈస్ అగైన్ వీఆర్ డైగ్రెసింగ్ ఆన్ ద పాయింట్. మరి ఈ తేనె అన్నది ఇఫ్ యూ కెన్ కన్జ్యూమ్ 100 grams or 100 ml తేనె ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ పూట, దెన్ మోర్ ఆర్ లెస్ ఒక ఫుల్ మీల్ తినట్లేదు. సో ఇన్స్టెంట్ అనేది చేస్తుంది. కాకపోతే మిగతా ఉన్నాయి కదా నేను చెప్పింది, ఇక రా ఫుడ్స్. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుని చిన్న చిన్న బీట్రూట్, క్యారెట్, ఈవెన్ క్యాప్సికమ్ అలాంటివన్నీ చిన్న చిన్న ముక్కలు చేసుకోండి, తినండి చెప్ప. అవసరమైతే చిన్న అదే హిమాలయన్ సాల్ట్ కొంచెం స్ప్రింకిల్ చేసుకోండి, దాని మీద నిమ్మకాయ పిండుకొని తినండి ఒక టేస్ట్. నెక్స్ట్ జ్యూసులు తీసుకోండి. ఎనీథింగ్ యూ కెన్ మేక్ ఇట్ అంటే స్మూదీ అనమాట. ఏ వెజిటేబుల్ అయినా స్మూదీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. దాంట్లో లైట్గా తేనె వేసుకోండి, లేదంటే ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ ఈ ఫ్రూట్స్ అండి, ఫ్రూట్స్ ఒక డజన్ వచ్చి కూడా తినండి. డజన్ కాకపోతే 2 డజన్ తినండి. దెన్ మ్యాంగోస్ సీజన్ వస్తుంది, తినండి, మీకు ఎన్ని కావాలంటే తినండి. తర్వాత ఇఫ్ పాసిబుల్ డ్రై ఫ్రూట్స్, అదే ఎండు ఖర్జూరాలు నానబెట్టి మనం తినడం. తర్వాత స్ప్రౌట్స్, దర్ సో మెనీ థింగ్స్ యూ కెన్ ఈట్. మనం తినగలిగినవి చాలా ఉన్నాయండి, రా అండ్ ఫ్రెష్. స్ప్రౌట్స్ చాలా ఇంపార్టెంట్. వేరుశనగకాయ గుళ్ళు, వాటిని నానబెట్టండి, ఒక 100 grams ఎవ్రీడే, మార్నింగ్ అండ్ ఈవినింగ్ తినండి. దట్ ఈస్ ఈక్వల్ టు గుడ్ హోల్సమ్ మీల్. సో ఇవన్నీ కూడా మీకు అంటే ఇనీషియల్గా కొద్దిగా సైకలాజికల్గా యూ గెట్ సమ్ ఎఫెక్ట్ అంటాం. సైకలాజికల్గా ఏంటో కొంచెం నీరసంగా ఉంది అనిపిస్తుంది, కానీ మీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, క్వాలిటీ ఆఫ్ స్లీప్ బాగుంటుంది. వెన్ యూ వేకప్ ఫ్రెష్గా లేస్తారు, బాగా శుభ్రంగా నిద్రపోతారు, లేచినప్పుడు హ్యాపీగా లేస్తారు. అంతేగాని ఏదో యుద్ధం చేయనట్లు రాత్రి అంతా కళ్ళలో యుద్ధాలు, దానివల్ల అలసిపోతాం, పొద్దున్న లేసేసరికి ఫ్రెష్నెస్ ఉండదు, ఇంకా అలా నిద్రభంగంలో ఉంటారు. ఆ టైప్ ఆఫ్ సింటమ్స్ ఉండవు. సో ట్రై చేయండి. మీకు ఏదైనా ఎయిల్మెంట్ డయాగ్నోస్ చేస్తారని భయం ఉన్నా, లేదంటే సమ్ కైండ్ ఆఫ్ ఏదో ఇబ్బందిగా పొట్టలో నొప్పి వస్తుంది, ఎందుకో తెలియదు, దాని దగ్గర డాక్టర్కి వెళ్తే ఏదో చెప్తాడండి కారణం. సో వాళ్ళకి బేసిక్గా వాళ్ళు ఏదో ఎండోస్కోపీ అంటాడు, ఇదంటాడు, అది కంటిన్యూస్ పొట్ట నొప్పి వస్తుంది, ఎండోస్కోపీ చేస్తే వాడు ఏదో తెలుస్తుంది, ఆటోమేటిక్గా దానికి కారణం ఉంటుంది. అసలు కారణం కనిపెట్టండి. అసలు కారణం మనం తినే తిండి ఎంఆర్పి ఉండకూడదండి. ఎం అంటే మిల్క్ ప్రొడక్ట్స్, మిల్క్. ఆర్ అంటే రిఫైన్డ్ ప్రొడక్ట్స్, రిఫైన్డ్ ఆయిల్, రిఫైన్డ్ సాల్ట్, రిఫైన్డ్ షుగర్, ఆల్ దిస్ నో. అండ్ పి అంటే ప్రాసెస్డ్ ఆర్ ప్రిజర్వ్డ్ ఫుడ్. ప్రాసెస్ ఫుడ్ అంటే బిస్కెట్స్, బ్రెడ్, చాక్లెట్స్, ఎవ్రీథింగ్. సో మనం వీఆర్ రివర్టింగ్ బ్యాక్ టు ద ఓల్డ్ ఏజ్ అనమాట, గుడ్ ఓల్డ్ డేస్, వేర్ దేర్ ఇస్ నో ఫుడ్ ఇండస్ట్రీ ఇంతలాగా డెవలప్ అవ్వలేదు. మన కర్మకారి రెడీమేడ్ ఫుడ్ దొరికేస్తాయి. చిప్స్ దొరుకుతాయి, నూడిల్స్ దొరుకుతాయి, లేకపోతే పాస్తా దొరుకుతుంది, లేకపోతే మీకు రెడీ టు ఈట్ కుర్కురేలు దొరుకుతాయి. ఇవన్నీ కూడా మొత్తం మన డైజెస్టివ్ సిస్టమ్ని, లోపల ఉన్న మైక్రోబ్ని నాశనం చేస్తాయండి. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ చాలా ఎసెన్షియల్ మన డైజెషన్కి, హెల్త్కి. ఈవెన్ ఫర్ ద మైండ్, డిప్రెషను, సిజోఫ్రెనియా, యాంగ్జైటీ, ఇవన్నీ కూడా ఈ చెత్త తిండి వల్ల వస్తుందండి. అవి మానేస్తే ఇవన్నీ హ్యాపీ ఉంటారు. దర్ ఇస్ నో నీడ్ ఫర్ బీయింగ్, అంటే మన అవసరం ఉండదు ఇంకా ఈ డిప్రెషన్కి, యాంగ్జైటీకి. అక్కడ ఏమైంది, ఇక్కడ ఏమైంది, అయిపోద్దో, మాకేమైపోద్దో, రేపు ఏమవుద్దో అన్న యాంగ్జైటీ ఉండదండి.
your mind will be happy if you eat the right kind of food. Right kind of food is no MRP. MRP రెండు మూడు ఉండకూడదు. M అంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, R అంటే రిఫైన్డ్ ఆయిల్, సాల్ట్ ఎట్సెట్రా, P అంటే ప్రాసెస్డ్ ఫుడ్. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే మనకు కుర్కురేలు, చిప్స్, ఫింగర్ అదేదో ఉంటాయి పొటాటో చేస్తారు అలాంటివి, రెడీ టు ఈట్ స్టఫ్. తర్వాత మన రెడీ టు కుక్ మ్యాగీ ఉంది, 2 minutes మ్యాగీ, దట్ కెన్ బి వెరీ డేంజరస్. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి. అండ్ వాట్ డూ యూ ఈట్ దెన్? యూ డోంట్ ఈవెన్ బాయిల్ రైస్, డోంట్ గో ఫర్ బాయిల్డ్ ఫుడ్. అసలు గ్యాస్తో పని ఉండకూడదండి మీకు. ఇంట్లో గ్యాస్ అగ్నిహోత్రం అంటే అది పూజకే ఉండాలి. ఏదో ఆగ్నేయంలో అగ్నిహోత్రం పెట్టుకోండి, హోమం చేసుకోండి, అంతే. నీకు వంట వండుకోండి. సో ఐఎమ్ నాట్ జోకింగ్. If your condition is very serious and you are threatened with a serious ailment, మీకు చాలా ఉపద్రవం వచ్చింది, పాపం డాక్టర్లు ఏదో చెప్తున్నారు, అర్జెంటుగా ఆపరేషన్ అంటాడు, లేదంటే హార్ట్ డిసీజ్ కూడా, హార్ట్ ఎలిమెంట్స్, ఒబెసిటీ, వీటన్ని ఇన్స్టెంట్గా కంట్రోల్ చేయండి. మంత్రి సత్యనారాయణ గారు ఏం చెప్తారు? వాడు ఆశ్రమానికి వెళ్ళి 10 రోజులు ఏం చెప్తాడు? ఇదే పెడతాడు. అది మీరు చేసుకోవచ్చు. మీకు మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటే మీరు ఇంట్లో పెట్టుకోండి, ఇంకా దర్జాగా చేసుకోండి. అంత ఖర్చు ఎక్కువ అవుతుంది. యూ క్యాన్ అంటే చౌకగా చేసుకోవచ్చు, ఖర్చుతో చేసుకోవచ్చు. ఖర్చుతో చేయాలంటే జీడిపప్పులు, బాదం పప్పులు, ఎండు ఖర్జూరాలు అవన్నీ పెట్టుకుని మీరు ఎంజాయ్ చేయొచ్చు. వాటిని నానబెట్టి చేస్తుంది. లేదు చౌక తినాలి, ఆకులు, అలములు, గోంగూర, తోటకూర అలాంటివన్నీ కూడా కట్ చేసేయండి, స్మూదీలాగా చేసుకోండి, తాగండి. తోటలో అలా తిరగండి. మాకు చిలక తోట దొరుకుతుందండి, అమృతం అది. చిలక తోటకూర, పాలకూర, వాటిని శుభ్రంగా కడగండి, దాంతో స్మూదీలాగా తీసుకోండి. కొద్దిగా ఉప్పు కారం వేసుకోవచ్చు, లేదంటే మీకు టేస్ట్తో పని లేదంటే అలాగే తాగించవచ్చు. అదండి. సో ఇది నా ఒపీనియన్. యాక్చువల్లీ డిస్క్లైమర్, దిస్ ఇస్ మై ఒపీనియన్. కాకపోతే అది దీనికి సపోర్టింగ్ ఏంటంటే మన శాస్త్రాలు ఉన్నాయి, మన ఆయుర్వేదం, తర్వాత మంతెన సత్యనారాయణ గారి సపోర్ట్. అదేమో కొబ్బరి అండి, మోస్ట్ ఇంపార్టెంట్. కొబ్బరి నుంచి మీరు కొబ్బరి పాలు తయారు చేసుకోండి. రోజుకి 4 గ్లాసులు కొబ్బరి పాలు తాగండి. ఎంత బలం వస్తుంది చూడండి, ఎంత బలం, ఎంత మంచిది. కొబ్బరి పాలు నుంచి యోగట్ కూడా చేయొచ్చు. ఆ ప్రాసెస్ నేను చేయొచ్చు, ఐఎమ్ ట్రైయింగ్ ఇట్. యోగట్ అంటే పెరుగు చేయొచ్చు, కొబ్బరి పాలు పెరుగు చేయొచ్చు. ఆ పెరుగు ఎలా చేస్తాం? ఆ పెరుగు అమృతమే అమృతం. దాంట్లో MCTలో ఉంటాయండి, అంటే ఆ మైక్రో ఆర్గానిజమ్స్ విత్ షార్ట్, కొంచెం చిన్నవి. దానివల్ల ఏంటంటే ఈజీ టు, అంటే ఫుడ్ అంతా కూడా ఈజీగా డైజెస్ట్ చేస్తాయి. సో వాటెవర్, ఇదండి. మనం హెల్త్ కావాలనుకుంటే కొంచెం టేస్ట్లో వే ఆఫ్ లైఫ్ మార్చుకోవాలంటే, మీరు మ్యాక్డీకి వెళ్దామా సాయంత్రం అయినసరికి, KFCకి వెళ్దామా, చికెన్ లేకపోతే నాకు ఉండదు, నేను మొక్క లేకపోతే ముద్ద దిగదు, ఇలాంటి పిచ్చి పిచ్చి కాన్సెప్ట్స్ పెట్టుకుంటే యూఆర్ ఆస్కింగ్ ఫర్, యూఆర్ కమిటింగ్ సూసైడ్. యాక్చువల్లీ మీరు ఆత్మహత్య చేసుకుంటారు. యూఆర్ గోయింగ్ టు, మీ లైఫ్ స్పాన్ మోర్ దెన్ 40-50 కంటే ఉండదండి. ఇఫ్ యూఆర్ అ యంగ్ మ్యాన్ ఆఫ్ 20-25 అండ్ మీరు రోజు మొక్క లేకుండా ముద్ద దిగదని కూర్చున్నారనుకోండి, 40-50 ఏళ్ళసరికి మీరు ఎందుకు పనికిరారు. యూఆర్ అన్ఫిట్ ఫర్ ఎనీథింగ్. సో ఇది నమ్మండి, ఇది మాత్రం ఖచ్చితంగా కరెక్టు. ఎందుకంటే ప్రజెంట్ డే ఇప్పుడు ఈ రోజుల్లో దొరికే నాన్ వెజిటేరియన్ ఇస్ అబ్సల్యూట్ పాయిజన్. బాయిలర్ కోళ్ళు, అవి ఒక అడుగు తీసి అడుగేయలేదు పాపం కోడి, దాన్ని తింటే నీకేం ఆరోగ్యం వస్తుంది బాబు. ఒక ఆరోగ్యమైన నాటుకోడి హ్యాపీగా పొద్దున సాయంత్రం కోసి తిను, అంతేగాని ఫర్ హెవెన్ సేక్ ఈ బాయిలర్ కోళ్ళని, ఆ ఇండస్ట్రీని మూవించండి సార్, మూవించండి. డోంట్ ఎవర్ బై ఎ బాయిలర్ కోడి ఇన్ యువర్ లైఫ్ టైం. నేను చూస్తుంటాను మా అడ్రోడ్లో 4-5 ఉన్నాయండి. అడ్రోడ్ అనేది స్మాల్ ప్లేస్, 4-5 చికెన్ జాయింట్స్, చికెన్ సెంటర్. వెనకాలమో వాడికి పాపం
ఒక షెడ్లో కోళ్ళు ఉంటాయి, ఫ్రెష్గా తీసుకొచ్చేస్తాడు, టక నరికేస్తాడు. ఆ బతుకుని కోడినే ఈకలు దించేస్తాడు. ఎంత క్రూరత్వం అండి బాబు! అంత క్రూరత్వం అవసరం మనకి? చేస్తే పుణ్యం చేసుకోండి, లేదండి ఏమి చేయకండి. అందుకని పాపాలు పుచ్చుకోకండి బాబు. మన మన కర్మ సిద్ధాంతం చాలా పకడ్బందీగా ఉంది మన హిందువుల్లో. మీరు పాపాలు చేస్తే మీరు కూడా అనుభవించవలసిన అవసరం ఎంత ఉంటుంది. ఈ జన్మలో మనిషి అయి పుట్టినందుకు కొన్ని మంచి పనులు చేయండి, లేదు మళ్ళీ ఏ కోడో కుక్కో అయ్యి అన్ని బాధలు పడాలి. సో ఇది ఖచ్చితం అండి, ఇది కర్మ సిద్ధాంతం. మరి మన పెద్దలు చెప్పారు, దానికి తిరుగులేదు అంచనా. ఏదో సింపుల్గా మతం మార్చేసుకుని అల్లా అనేస్తే నాకు పాపాలు పోతాయి, లేదంటే క్రైస్తుని పట్టుకుంటే వాడు అన్ని మాఫీ చేస్తాడు అనుకోవడం కొంచెం అది మన భ్రమ. సో సరే, అవన్నీ బిసైడ్స్ ద పాయింట్. మెయిన్ థింగ్ ఇస్ నాన్ వెజిటేరియన్ సేఫ్ కాదండి. నాన్ వెజిటేరియన్ ఇస్ నాట్ సేఫ్. ఫిష్ మంచిది అనుకున్నారు కొన్నాళ్ళు. ఫిష్ యూస్ టు బి సేఫ్. అంటే అప్పుడు ఆ రోజుల్లో పొల్యూషన్ అంతలా లేదు. ఇప్పుడు పొల్యూషన్, ఈవెన్ సీ ఈజ్ బీయింగ్ పొల్యూటెడ్. సీలోకి అన్ని డ్రైన్, మా హెక్ట్రో కంపెనీ వాడు సీలోకి అంత చెత్త అంతా వదిలేస్తుంది, వాడి వేస్ట్ అంతా కెమికల్ వేస్ట్. దానివల్ల మా సీలో దొరికే ఫిష్ చచ్చిపోయి ఉంటాయి ఆల్రెడీ, దాని బట్టి ఫ్లోట్ అవుతుంటాయి. అంత లేకపోతే బతుకున్నా లెడ్ కంటెంట్ ఎక్కువ ఉందట ఫిష్లో, లెడ్ కంటెంట్ ఉంది. అలా ఆల్ కైండ్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. అవి వాటి మూమెంట్ తక్కువ, స్లోగా ఉంటాయి, ఆల్మోస్ట్ డైయింగ్ స్టేజ్లో ఉంటాయి. వీళ్ళు పట్టుకొచ్చి మనకి ఇచ్చేస్తారు. దాని తినడం వల్ల మనకి ఆరోగ్యం రాదు, అనారోగ్యమే వస్తుంది. సో మనం స్వయంకృత అపరాధం ఇవంతా. మందులు తయారు చేయడానికి ఫార్మా ఇండస్ట్రీలు, ఆ ఫార్మా ఇండస్ట్రీలు వాళ్ళు తయారు చేసే వేస్ట్, కెమికల్ వేస్ట్, దాన్ని డిశ్చార్జ్ చేయడానికి సముద్రం వాడతారు. వాడితే మళ్ళీ ఆ సైకిల్, ఇది విషస్ సైకిల్. అదేమో మళ్ళీ అదేమో కెమికల్స్ ఏమో సముద్రంలో చేపలు తిని, ఆ చేపలను మనం తిని మనకి జబ్బులు వచ్చి మనం మళ్ళీ మందులే వాడతాం హెట్రో దగ్గర. సో ఫస్ట్ అది ఎక్కడైనా కట్ చేయాలంటే, ఈ సైకిల్ కట్ చేయాలంటే మనం ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్ చేసుకుంటే మనకి హెట్రోతో పని ఉండదు. హెట్రో ఆర్ ఎనీ అదర్ ఫార్మా కంపెనీ. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ హెట్రో ఇట్సెల్ఫ్. ఎనీ ఫార్మా కంపెనీ వాళ్ళు మనీ మేకింగ్ మిషన్స్ అండి. వాళ్ళకి ఎంతమంది జబ్బుతో ఉంటే అంత ఆదాయం పెరుగు. సో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఆదాయం పెంచుకోవడానికైనా మనకి సరైన సలహాలు ఇవ్వరు. వాళ్ళ డాక్టర్స్, వాళ్ళు స్పాన్సర్ చేసిన వాళ్ళు డాక్టర్స్. ఫార్మా ఇండస్ట్రీకి డాక్టర్స్కి క్లోజ్ లింక్ ఉంటాయి. అంటే వీడు ఫ్రీగా వాడు శాంపుల్స్ ఇస్తాడు, ఇచ్చింది ఆ డాక్టర్ ఏమో అదే సజెస్ట్ చేస్తాడు పేషెంట్స్కి. సో ఇవంతా పెద్ద పెద్ద ఇండస్ట్రీ అండి. ఇది తెల్లదొరలు వాళ్ళ మేధస్సుతో కనిపెట్టిన పనికిరాని మెడికల్ ఇండస్ట్రీ. సో దీని ట్రాప్లో పడకండి. వీలైనంత మట్టుకు వాళ్ళ జోలికి వెళ్ళకుండా ఉండగలిగితే బెస్ట్. తప్పదు అంటే తప్పదు. మనకి ఏదో బొర తగిలింది, లేకపోతే యాక్సిడెంట్ అయింది అంటే వాళ్ళు కరెక్ట్, దే ఆర్ గుడ్ ఎక్స్పర్ట్స్ అట్. మంచి టెక్నాలజీ మాత్రం ఇంప్రూవ్ అయిందండి. కాలు విరిగిందంటే ప్యాచ్ చేస్తారు సింపుల్గా. ఈవెన్ గుండె పడమంటే గుండె తీసి ఇంకో గుండె వేస్తారు. ఆ టైప్ ఆఫ్ టెక్నాలజీ బాగానే ఉంది. కాకపోతే సింపుల్ థింగ్స్, ఫంక్షనాలిటీ దగ్గర వచ్చేసరికి దే ఫెయిల్. ఇప్పుడు లివర్ ఉంది, ఫెయిల్. దానికి ఏం చేయాలి? మన ఆయుర్వేదంలో ఉన్నాయి కదా మందులు. కిడ్నీ ఫెయిల్, కామర్లు అంటారు, ఉన్నాడు లివర్ ఫెయిల్ అయితే కామర్లు అంటారు, పచ్చ కామర్లు. ఆ పచ్చ కామర్లకి చిన్న పసరు ఇచ్చేవారు. మా కొన్నాళ్ళు పచ్చని చేయమంటారు, అంతే తగ్గింది. ఉబ్బు కామర్లు అంటే కిడ్నీ ఫెయిలియర్. కిడ్నీ ఫెయిలియర్ కూడా మందులు ఉండేవి పసరులో, డైట్ కంట్రోల్లో. అది ఇప్పుడు మర్చిపోయాం మనం, ఆయుర్వేదం వదిలేసాం. ఈ కమర్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ మెడిసిన్ని పట్టడం, విచ్ ఇస్ వెరీ డేంజరస్. అది మీరు చేయవలసిందల్లా, ఇన్ కేస్ యూ ఆర్ థ్రెటన్డ్ విత్ సమ్ సీరియస్ ఎయిల్మెంట్ ఆర్ యూ వాంట్ టు జనరలీ ట్రై అవుట్, సరదాగా చేద్దాం అనుకుంటే, మీకు కంట్రోల్ నుండి చేద్దాం అనుకుంటే
నో ఆయిల్, నో బాయిల్ ట్రీట్మెంట్. దానికి ఎసెన్షియల్గా యూ నీడ్ స్ప్రౌట్స్, యూ నీడ్ కోకోనట్ మిల్క్, యూ నీడ్ ఫ్రూట్స్, అన్ని కైండ్ ఆఫ్ ఫ్రూట్స్. మామిడి పళ్ళు తినండి, అటు షుగర్ ఉంది మేము తినకూడదు, అది అంతా అబద్ధం. షుగర్ ఉన్నవాళ్ళు మామిడి పళ్ళు ఇన్ననే తినొచ్చు. ఫ్రుక్టోజ్ అండి, దాంట్లో ఉండేది షుగర్ కాదు. షుగర్ ఇస్ కెమికల్ షుగర్. కెమికల్ షుగర్ షుడ్ బి అవాయిడ్. సో ఈ మధ్యకాలం ఏదో కొన్ని మీటర్స్ ఇచ్చండి, ఆన్ ద ఫ్లై మీకు ఎంత షుగర్ లెవెల్ ఉందో చెప్పేస్తుంది ఆ మీటర్ పెట్టుకుంటే. అది పెట్టి చూసుకోండి. నేను రోజుకి 10-15 అరటిపళ్ళు తింటాను. ఐ హ్యావ్ షుగర్. షుగర్ అంటే నేను అంటే ఒకప్పుడు ఉండేది, మాటలు వాడినాను. బట్ నాకు ఇంకేం ప్రాబ్లం లేదు. దర్ ఇస్ నో, అంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉందా, అది లేదు. లేకపోతే నీరసం ఉందా, అది లేదు. ఐఎమ్ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్. ఎందుకు మరి షుగర్ 400 500 ఉంటే ఏమిటి? లోపల ఆర్గన్స్ ఫెయిల్ అయిపోతే ఏదో చెప్తారు, కానీ దానికి నేను ప్రాణాయామం చేసుకుంటాను. సరే, ఎక్కువైపోయింది. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.